ఎప్స్టైన్ ఎవరు? అసలు అతను ఏమి చేశాడు? ఇటీవల సోషల్ మీడియాలో ఎప్స్టైన్ ఫైల్స్ అంటూ చాలా హడావుడి జరుగుతోంది. కానీ ఇందులో నిజం ఎంత? హైప్ ఎంత? అన్నది సింపుల్గా చూద్దాం. జెఫ్రీ ఎప్స్టైన్ ఒకప్పుడు సాధారణ మ్యాథ్స్ టీచర్. తర్వాత ఎలా మారాడో ఎవరికీ క్లియర్ కాదు, కానీ క్రమంగా బిలియనీర్ ఫైనాన్షియల్ మేనేజర్ అయ్యాడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, బిజినెస్మెన్ డబ్బును మేనేజ్ చేసే స్థాయికి ఎదిగాడు. అతనికి ఎప్స్టైన్ ఐలాండ్ అని పిలిచే లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ప్రైవేట్ దీవి ఉండేది. ఆ దీవిలో చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరిగాయని, అతని దగ్గరి సహచరి ఘిస్లేన్ మాక్స్వెల్ చిన్న అమ్మాయిలను సరఫరా చేసేదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు, రాజకుటుంబ సభ్యులు ఆ దీవికి వచ్చేవారని చెబుతారు. ఎప్స్టైన్ వాళ్లను రహస్యంగా వీడియోలు, ఫోటోలు, నోట్స్ ద్వారా రికార్డ్ చేసి తరువాత బ్లాక్మెయిల్ చేసేవాడన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న: ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఎలా బయటికి వచ్చాయి? 2005లో అమెరికాలో ఒక 14 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే మొదటి బ్రేక్. ఆ తర్వాత మరెన్నో బాధితులు ముందుకు వచ్చారు. 2008లో ఎప్స్టైన్కు శిక్ష పడింది. కానీ అది చాలా తేలికపాటి శిక్ష. జైలులో కూడా అతనికి వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. అతని ప్రభావం ఎంత పెద్దదో ఇక్కడే అర్థమవుతుంది. తర్వాత మీటూ తరహాలో కేసులు మళ్లీ పెరిగాయి. 2019లో అతన్ని మళ్లీ అరెస్టు చేశారు. అయితే అదే ఏడాది అతను జైల్లో సూసైడ్ చేసుకున్నాడని అధికారికంగా ప్రకటించారు. కాని ఆ రోజు సీసీటీవీ పనిచేయకపోవడం, గార్డులు నిద్రపోయారనే కథలు ఈ మరణాన్ని చాలా అనుమానాస్పదంగా మార్చాయి. ఎప్స్టైన్ చనిపోయిన తర్వాత కి భారీ డేటా దొరికిందని చెబుతారు. దాదాపు 30 లక్షల పేజీల నోట్స్, 2000 వీడియోలు, 80,000 ఫోటోలు. వాటినే ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల విషయం. ఎప్స్టైన్ డొనాల్డ్ ట్రంప్ సహా అమెరికా రాజకీయ వర్గాలతో దగ్గరగా ఉండేవాడన్న విషయం అందరికీ తెలుసు. అందుకే అతను చాలా పెద్ద వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయబోతుండటంతోనే చంపివేసి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ట్రంప్ తిరిగి అధ్యక్షుడైతే ఎప్స్టైన్ ఫైల్స్ పబ్లిక్ చేస్తానని గతంలో అన్నాడు. ఇప్పుడు కొంత డేటా పబ్లిక్ డొమైన్లోకి రావడంతో కొన్ని పేర్లు బయటికి వస్తున్నాయి. ఇక్కడే భారత్లో వివాదం మొదలైంది. ఎప్స్టైన్ ఫైల్స్లో ప్రధానమంత్రి మోడీ పేరు ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. మోడీ కూడా ఆ దీవికి వెళ్లాడా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఫైల్లో నిజంగా ఏముంది? ఒక నోట్లో మోడీ ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడి కోసం సాంగ్ అండ్ డాన్స్ చేశాడని ఎప్స్టైన్ రాసినట్లు ఉంది. దీన్ని కొందరు వక్రీకరిస్తున్నారు. నిజానికి ఇది డిప్లొమాటిక్ ఈవెంట్స్, జాతీయ గీతం, సాంస్కృతిక కార్యక్రమాలను అతిశయోక్తిగా వర్ణించిన మాటలుగా కనిపిస్తోంది. ఇది ఎలాంటి లైంగిక నేరాలకు ఆధారం కాదు. ఎప్స్టైన్ నేరాలు బయటికి రాకముందు అతను శక్తివంతమైన మిడిల్ మ్యాన్, వైట్ హౌస్తో లింక్ ఉన్న వ్యక్తి. అందుకే చాలా దేశాలు డిప్లొమాటిక్ లాబీయింగ్ కోసం అతన్ని ఉపయోగించుకున్నాయి. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో సాధారణంగా జరిగే విషయం. ఇప్పుడు అనిల్ అంబానీ విషయం. కొన్ని మెసేజ్లో అనిల్ అంబానీ తరఫున స్టీవ్ బానన్ ట్రంప్లతో మీటింగ్స్ ఏర్పాటు చేయమని ఎప్స్టైన్ను అడిగినట్లు ఉంది. ఇవి హై లెవెల్ డిప్లొమాటిక్ యాక్సెస్ కోసమేనని వీడియోలో చెప్పబడుతోంది. ఇందులో క్రిమినల్ యాక్టివిటీకి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు. భారత్లో ఏ ప్రభుత్వం వచ్చినా పెద్ద బిజినెస్ హౌస్లతో కలిసి పని చేయాల్సిందే. అంబానీ, అదానీ, టాటా లాంటి వాళ్ల ద్వారా కొన్ని అంతర్జాతీయ విషయాలు సులభంగా సాధ్యమవుతాయి.
ఇది కొత్త విషయం కాదు. చివరిగా ముఖ్యమైన విషయం. ఎప్స్టైన్ ఒక బ్లాక్మెయిలర్, క్రిమినల్, లైంగిక నేరస్తుడు అన్నది స్పష్టమైన నిజం. కాని ఇప్పటివరకు పబ్లిక్గా ఉన్న ఫైల్లో భారత నాయకులు చిన్నపిల్లలపై నేరాలు చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లేవు. దీవిలో పిల్లలను చంపారు, భయంకరమైన రహస్యాలు లాంటి కథలు ఇప్పటివరకు సోషల్ మీడియా హైప్ మాత్రమే. డేటా కన్నా వాట్సాప్ ఫార్వర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎప్స్టైన్ ఫైల్స్ వల్ల భారత్లో రాజకీయ భూకంపం వస్తుందన్న ప్రచారానికి ఇప్పటివరకు బలమైన ఆధారాలు కనిపించడం లేదు. అందుకే హైప్ను కాదు, డేటాను నమ్మండి.